హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సాబుదానా కీర్ అండ్ పేనీలు అండి. పేనీలు స్వీట్ కాకుండా పేనీలు మనం దీపావళి అప్పుడు తెచ్చుకునే పేనీలతో ఇలా సాబుదానా కీర్ చేసి అందులో వేసుకొని క్రిస్పీగా తింటే సూపర్గా ఉంటుంది. గడ్డ కట్టకుండా, అంటే చల్లారినప్పుడు గడ్డ కట్టకుండా సాబుదానా కీరుని ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక బౌల్ నిండా సాబుదానాలు తీసుకున్నానండి. మనం ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ట్రై చేస్తేనే బాగుంటుంది. ఇలా వాటర్ వేసుకొని ఒక 4-5 సార్లు బాగా చేయితో పిసికేసి వాటర్ అంతా ఉంపేయాలన్నమాట. ఈజీగా 4-5 సార్లు కడుక్కోవాలి. చూడండి, ఈ విధంగా పిసుక్కుంటూ వాటర్ అంతా ఉంపేయాలి. ఎందుకంటే సాబుదానాలకి పొడి ఉంటుంది కదా, ఆ పొడి పోయేటట్టుగా కడుక్కోవాలన్నమాట. అన్ని వాటర్ ఉంపేసేసి ఫ్రెష్ నీళ్ళు పోసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, 3 గంటల తర్వాత ఈ విధంగా అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కువ, తక్కువ ఉండాలనుకుంటే తక్కువ, అది మనం తినే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను జస్ట్ కాజు అండ్ కిస్మిస్ జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి వేగించుకొని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. బాదం కూడా వేసుకుంటానండి తర్వాత. అదే ప్యాన్లో అవి తీసేసిన తర్వాత 1.5 మనం వాటర్ తాగే గ్లాస్తో గ్లాస్న్నర వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ని మరిగించుకోవాలన్నమాట. మరుగుతున్న టైంలో మనం ఇంతకుముందు నానబెట్టి పెట్టుకున్న సాబుదానాలను మొత్తం ఇందులో వేసుకొని వాటిని కూడా మరిగించుకోవాలి. మసలబెట్టుకోవాలన్నమాట. అంటే వాటర్ అంతా కొంచెం దగ్గరకు అయ్యి సాబుదానా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత నేను వచ్చేసి మనం ఇంతకుముందు వాటర్ గ్లాస్ చూపించాను కదండి, దాని నిండా కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకుంటున్నాను అనమాట. చూడండి, కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాము. వేడి మీద వేసుకుంటే పగిలిపోతాయన్నమాట. అందుకే కాచి చల్లార్చి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పాలని కూడా మరిగించుకోవాలన్నమాట. అంటే కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు ఇలా చూడండి. ఈ విధంగా మరుగుతున్న టైంలో మనం 1 టీ టు 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది మన ఇష్టం అనమాట. నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. షుగర్ ఇప్పుడు యాడ్ చేయకూడదండి. వేడి మీద యాడ్ చేస్తే పాలు పగిలినట్టు అవుతాయన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మరిగించుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగంత షుగర్ స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొద్దిగంత షుగర్ వేసి కలుపుకున్నాక మరుగుతున్న టైంలోనే, అంటే ఎమ్మటే మనం 2 ఇలాచీలు తీసుకొని ఇలా పొడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి ఇలా కలిపేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే స్టవ్ మాత్రం ఇప్పుడు ప్రాసెస్ ఎండింగ్ వరకు లో ఫ్లేమే ఉండాలి. ఇప్పుడు మిగిలిన షుగర్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేయకుండా. నేను షుగర్ని మొత్తం 3 టైమ్స్ వేసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకున్నానండి. ఇలా 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలన్నమాట సాబుదానాలని కూడా. ఇప్పుడు మళ్ళీ మిగతాది కూడా షుగర్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి. షుగర్ వేస్తున్న కొద్దీ కొంచెం లూజ్గా అవుతుంది కాబట్టి మనకి ఈజీగా టేస్టీగా ఉంటుందండి. చిక్కటి పాలు కూడా వేసుకున్నాం కాబట్టి అస్సలు చల్లారిన కొద్దీ అస్సలు గడ్డ కట్టదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే లూజ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 50% చల్లారబెట్టుకోవాలంటే గోరువెచ్చగా చల్లారబెట్టుకోవాలి. ఇలా 50% చల్లారబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి సాబుదానా కీర్ వేసుకొని పేనీలు క్రిస్పీగా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా వేసుకొని డ్రై ఫ్రూట్స్ పైనంగా వేసుకొని వేడివేడిగా తినాలనుకుంటే వేడివేడిగా, లేదా చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓన్లీ సాబుదానా కీర్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం పేనీలతో కూడా పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. క్రిస్పీగా ఉంటేనే పేనీలు పైనంగా వేసుకొని తింటేనే సూపర్గా ఉంటుంది. చల్లగా కావాలి అనుకుంటే అప్పటిదప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని పైనంగా పేనీలు వేసుకొని ఇలా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అస్సలు గడ్డ కట్టదనమాట. చల్లారిన కొద్దీ లూజ్గానే ఉంటుంది.